హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్లెట్ రాముల. ఇప్పుడు ఈ వీడియోలో ఎఫెక్టివ్ డొమైన్కి సంబంధించి చూద్దాం. ఓకేనా? ద అబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ డొమైన్ ఆర్ రిలేటెడ్ టు ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. అంటే రిలేటెడ్ టు హార్ట్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో దట్ ఈస్ అంటే ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్కి సంబంధించింది. ద అబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ డొమైన్ ఆర్ ప్రపోజ్డ్ బై డేవిడ్ క్రాత్హోల్ అండ్ మాసియా, వీళ్ళు ముగ్గురు. ఓకేనా? అండ్ there are 5 objectives in effective domain. Those are receiving, responding, valuing, organizing and characterization. ఇంతకుముందే కోడ్ చెప్పినాం కదా మనం, R2VOC, రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజింగ్ అండ్ క్యారెక్టరైజేషన్. ఆర్గనైజేషన్ అనొచ్చు, ఆర్గనైజింగ్ అనొచ్చు, ఏదైనా పర్లేదు. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఏ టీచర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ గ్రేట్ పర్సనాలిటీస్ హ్యాబిట్స్, బుక్ రీడింగ్ అండ్ టైం మేనేజ్మెంట్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు స్టూడెంట్ అనేవాళ్ళు ఇఫ్ ద స్టూడెంట్ అటెంటివ్లీ లిజన్ అన్నప్పుడు దట్ కమ్స్ అండ్ రిసీవింగ్. అంటే హీ ఈజ్ ఏబుల్ టు రిసీవ్ అన్నమాట. మనం చెప్పేటప్పుడు అటెంటివ్గా విన్నప్పుడు తను ఏం చేస్తాడు, మనం చెప్పిన మ్యాటర్ని రిసీవ్ చేసుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం, గ్రేట్ పర్సనాలిటీ యొక్క హ్యాబిట్స్ కానీ వాళ్ళ బుక్ రీడింగ్, దాని టైం మేనేజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎవరైతే అటెంటివ్గా లిజన్ చేస్తారో దే ఆర్ రిసీవింగ్ సమ్ డేటా, సమ్ ఇన్ఫర్మేషన్. సో అటెంటివ్లీ లిజన్ కమ్స్ అండర్ రిసీవింగ్. And if the student shows willingness, accept is called responding. వినడమే కాదు, రిసీవ్ చేసుకున్నాము. మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు తను ఆన్సర్ చేయగలిగితే అది దట్ కమ్స్ అండర్ రెస్పాండింగ్. willingness, accept is called responding. If the student give priority for book reading and time management is called valuing. మనం గ్రేట్ పర్సనాలిటీస్ వాళ్ళ టైంని ఎట్లా మేనేజ్ చేస్తారు, వాళ్ళ బుక్స్ ఎట్లా రీడ్ చేస్తారు, వాటి గురించి చెప్పినప్పుడు విని వదిలేయకుండా వాళ్ళు కూడా బుక్ రీడింగ్ ఇంకా టైం మేనేజ్మెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు దట్ కమ్స్ అండర్ వాల్యూయింగ్. అండ్ ఇఫ్ ద స్టూడెంట్స్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ కాల్డ్ ఆర్గనైజింగ్ లేదా ఆర్గనైజేషన్. ఓన్లీ విని వదిలేకుండా దాన్ని ప్రాక్టీస్లో పెడితే, అభ్యసనలో పెడితే దట్ కమ్స్ అండర్ ఆర్గనైజేషన్. ఇఫ్ ద బుక్ రీడింగ్ అండ్ టైం మేనేజ్మెంట్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ స్టూడెంట్ పర్సనాలిటీ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ క్యారెక్టరైజేషన్. సో ఇప్పుడు మనం చెప్పినట్టు బుక్ రీడింగ్ అండ్ టైం మేనేజ్మెంట్ గురించి తను వింటే రిసీవింగ్, దానికి ఏమంటారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తే రెస్పాండింగ్, విల్లింగ్నెస్ ఆర్ యాక్సెప్టింగ్ ఈజ్ కాల్డ్ రెస్పాండింగ్. తను కూడా బుక్ రీడింగ్ ఇంకా టైం మేనేజ్మెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తే వాల్యూయింగ్, తను కూడా అది ప్రాక్టీస్లో పెడితే దట్ ఈస్ కమ్స్ అండర్ ఆర్గనైజింగ్. ఇప్పుడు బుక్ రీడింగ్ ఇంకా టైం మేనేజ్మెంట్ అనేది తనకి తన పర్సనాలిటీలో ఒక భాగం అయితే నౌ దట్ కమ్స్ అండర్ క్యారెక్టరైజేషన్. ఓకేనా? ఎప్పుడైతే ఆ టైం మేనేజ్మెంట్ అండ్ బుక్ రీడింగ్ అనేది తన లైఫ్లో ఒక భాగం అయితే దట్ కమ్స్ అండర్ క్యారెక్టరైజేషన్. అప్పుడు క్యారెక్టరైజేషన్లో ఉన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ సైకోమోటర్ డొమైన్లో చూద్దాం. దీస్ ఆబ్జెక్టివ్స్ ఆర్ రిలేటెడ్ టు హ్యాండ్స్, స్కిల్స్ అండ్ డూయింగ్ యాక్సెప్ట్. ఏమైనా పనులు చేయాల్సిన దానికి సైకోమోటార్ ఉంటుంది. ఓకేనా? దెర్ ఆర్ 3 సైంటిస్ట్ రిలేటెడ్ టు సైకోమోటర్. దే ఆర్ R.H. దవే, హారో అండ్ ఎలిజబెత్ సింప్సన్. చెప్పుకున్నాం కదా, ఎలిజబెత్ సింప్సన్ అనే యూఎస్ఏలో, R.H. దవే ఇండియాకి చెందినటువంటి వాడు. అండ్ దెర్ ఆర్ 5 ఆబ్జెక్టివ్స్ ఇన్ సైకోమోటార్. దోస్ ఆర్ ఇమిటేషన్, manipulation, precision, articulation and naturalization. I am pan లేకపోతే ఇంపార్టెంట్ అండ్ ఏదో ఒకటి కోడ్ పెట్టుకోవచ్చు. ఇమిటేషన్, మ్యానిపులేషన్, ప్రిసిషన్, ఆర్టికులేషన్ అండ్ న్యాచురలైజేషన్. సో వీటి గురించి చూద్దాం. ఇఫ్ ఎ స్టూడెంట్ అచీవ్ ద స్కిల్స్ ఇన్ ఎనీ యాక్టివిటీ హీ హ్యాస్ టు అచీవ్ ద అబోవ్ 5 ఆబ్జెక్టివ్స్. అంటే ఒక స్కిల్లో
తన ప్రతిభను చూపెట్టాలంటే ఈ 5 ఆబ్జెక్టివ్స్‌లో తను అచీవ్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ స్టూడెంట్ వాంట్ టు డ్రైవ్ ఏ కార్, ఒక కార్‌ని డ్రైవ్ చేయాలనుకో ఏం చేద్దాం చూడండి. ఇఫ్ ద స్టూడెంట్ ఫాలోడ్ ద అదర్స్ ఈజ్ కాల్డ్ ఇమిటేషన్. తను డ్రైవింగ్ అనే స్కిల్‌ని నేర్చుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ వేరే వాళ్ళు ఎట్లా డ్రైవ్ చేస్తున్నాడో ఏం చేస్తాడు? అబ్జర్వ్ చేస్తాడు. అవునా? అబ్జర్వ్ చేసి దాన్ని ఏం చేస్తాడు? ఫాలో అయితాడు. ఫాలోయింగ్ నథింగ్ బట్ ఇమిటేషన్. తనలాగా ఇమిటేట్ చేయబడతాడు. నెక్స్ట్, ఇఫ్ ద స్టూడెంట్ హ్యాండిల్ ద కార్ స్టీరింగ్ ఈజ్ కాల్డ్ మ్యానిపులేషన్. ఎప్పుడైతే ఆ కార్ యొక్క స్టీరింగ్‌ని పట్టుకొని దాన్ని తిప్పుతాడో దట్ కమ్స్ అండర్ మ్యానిపులేషన్. అంటే తను ట్రై చేస్తున్నాడు అన్నట్టు. ఇఫ్ ద స్టూడెంట్ పర్ఫార్మింగ్ ఎనీ వన్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ ప్రిసిషన్. ఏదో ఒక యాక్టివిటీని చేస్తే దాన్ని ఏమంటారు ఇప్పుడు? ప్రిసిషన్. అండ్ ఇఫ్ ద స్టూడెంట్ పర్ఫార్మ్ డిఫరెంట్ యాక్షన్స్ ఎట్ ద సేమ్ టైమ్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేషన్. ఆర్టికులేషన్ అనొచ్చు, దీన్ని కోఆర్డినేషన్ అనొచ్చు. అంటే ఒకేసారి ఒకే వర్క్ కాకుండా 2, 3 వర్క్స్ సైమల్టేనియస్‌గా చేస్తే దట్ కమ్స్ అండర్ కోఆర్డినేషన్. ఇఫ్ ద స్టూడెంట్ పర్ఫార్మ్ ఆల్ యాక్టివిటీస్ స్పాంటేనియస్‌లీ వితౌట్ ఎనీ ఎజిటేషన్, అంటే ఎటువంటి సంకోచం లేకుండా తను కాన్ఫిడెంట్‌గా చేయగలిగితే దట్ కమ్స్ అండర్ న్యాచురలైజేషన్. అంటే ఏదైనా ఒక స్కిల్ నేర్చుకున్నప్పుడు ఆ స్కిల్‌లో ఈ 5 స్టెప్స్ అనేటివి ఇన్వాల్వ్ అయితాయి. ఫర్ ఎగ్జాంపుల్, డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడు? వేరే వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళలాగా చేయాలనుకుంటాడు, ఇమిటేషన్. సో స్టీరింగ్‌ని పట్టుకొని నడపడం మ్యానిపులేషన్. సో స్టీరింగ్‌ని పట్టుకుని ఎన్ని ఉంటాయి? బ్రేక్ ఎయ్యడం, గేర్లను మేనేజ్ చేయడం, స్టీరింగ్ నడపడం. సో స్టీరింగ్‌ని ఇట్లా పట్టుకొని నడుపుతూ ఏదో ఒక యాక్టివిటీ చేస్తే ప్రిసిషన్. డిఫరెంట్ యాక్షన్స్ పర్ఫార్మ్ చేస్తే కోఆర్డినేషన్. అన్నీ కలిపి కాన్ఫిడెంట్‌గా చేస్తే దట్ కమ్స్ అండర్ న్యాచురలైజేషన్స్. సో ఒక స్కిల్‌ని పర్ఫార్మ్ చేయాలంటే ఈ 5 ఆబ్జెక్టివ్స్‌ని ఫుల్‌ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్‌లో అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి చూద్దాం. దాంతో సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.